పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి కూడా మహిళల మీద కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయాయి. ఇంకా 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 గడిచిన రోజుల్లో నిన్నటికి నిన్న తీసుకుంటే మా వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు, చిలకలూరుపేట ఇన్ఛార్జు, ఎక్స్ మినిస్టరు శ్రీ విడుదల రజనీ గారు ఒక ప్రోగ్రాంకు వెళ్ళి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే వెళ్ళి ఆ అన్నను పరామర్శించి తిరిగి వస్తున్న తరుణంలో శ్రీకాంత్ అని ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయబోతుంటే సిఐ గారిని అడిగినారు. ఒక నాయకురాలుగా, ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా, సిఐ గారు మీ దగ్గర అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఉందా, లేదు అరెస్ట్ వారెంట్ ఉందా, ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు, ఒకసారి చూపించండి అంటే అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా, సిగ్గుతో తలదించుకునే విధంగా ఈనాడు విడుదల రజనీ గారిని అసభ్యంగా నడి రోడ్డు పైన ఎట్లా మాట్లాడుతున్నారండి. ఆమెను చేయబట్టి నెట్టేసి నువ్వు ఎక్కువ మాట్లాడినావంటే నా విధులకు ఆటంకం కలిగించినావని చెప్పి కేసు పెడతానని తను బెదిరిస్తాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. విడుదల రజనీ గారు ఎక్కడే కానీ సంయమనం కోల్పోకుండా సిఐ గారు అని ఎంత తను నివారించుకున్నా కూడా అతను చెప్పిన మాట వినకుండా నర్సానాయుడు, సుబ్బరాయుడు సిఐ, ఏమయ్యా సిఐ గారు నిన్నొకటి అడుగుతున్నాం, నీకు తల్లి లేదా, నీకు భార్య పిల్లలు లేరా, తోబుట్టువులు లేరా, నీ ఇంట్లో వాళ్ళకి ఇలాగే జరిగితే చూసుకుని ఉంటావా నువ్వు? ఇలాగనేనా మీరు ప్రవర్తన ఉందా మహిళల పైన? ఆమె ఏమంటా ఉంది, సార్ సిఐ గారు అన్ని అంత రిక్వెస్ట్ చేసుకున్నా ఆమెను తోసేసి ఆమె సీట్లో పోయి కూర్చోవడము ఎంత మాత్రము ఇది న్యాయమా? ఇది కూడా గమనించండి ప్రజలు. ఒక మహిళకి మాజీ మంత్రి ఆమె కూడా ఈరోజు రక్షణ లేకుండా పోలీసులు ఒక రౌడీలా ప్రవర్తిస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా అన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకు తగు బుద్ధి కూడా చెప్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఎస్సీ కార్పొరేషన్లు దళిత మహిళల పట్ల ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో మహిళల పట్ల దాడులు కానీ, అసభ్యకరమైన చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో అనేక మంది మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు అనేక సందర్భాలలో అనేక మీటింగులు చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కూడా మహిళల పట్ల ఏదైనా అన్యాయం జరిగినా కూడా, ఏం జరిగినా కూడా మేము నిలదీస్తాము, ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాలు కానీ, ఇలాంటి చర్యలు కానీ, అసభ్యంగా ప్రవర్తిస్తున్న మాజీ మినిస్టర్ విడుదల రజనీ గారి మీద అసభ్యంగా సిఏ గారు ప్రవర్తించిన తీరును మీరు చూడలేదా, మీ కళ్ళకి కనిపించలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. మీ వైఖరిని ఈరోజు ఎలక్షన్ ముందు చెప్పిన మీ వైఖరి కొనసాగిస్తారా లేదా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మీ వైఖరిని బయట పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంతేకాక మన కంచేరులో ఎంపీటీసీని అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంటి దగ్గరికి వెళ్ళి ఈడ్చుకు వెళ్తుంటే అవి కూడా మీ కంటికి కనిపించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాక ఇప్పుడు జరుగుతున్న మహిళలపై దాడులను మేము నిరసిస్తూ ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ముందుగా అమర జవాన్ మురళీ నాయక్ గారికి నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ రక్షణ కోసం మరణం ఉంది. ఈరోజు ఆయన అంత్యక్రియ జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నివాళులు అర్పిస్తున్నాం. అయితే నిన్న ఒక సంఘటన, మొన్న ఒక సంఘటన, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కేవలం మహిళలు, దళితులు, బీసీలు, ఎస్టీలు
వీళ్ళ మీదే టార్గెట్గా, వీళ్ళు ఈ సమాజంలో భాగం కాదన్నట్టు. మహిళలు ఈ దేశంలో సగానికి పైగా మహిళలు ఈ దేశంలో ఉన్నారు. మరి మీరు ఎలాంటి గౌరవాన్ని మహిళలకు ఇస్తున్నారు? అర్ధరాత్రి అపాత్రం చూడకుండా ఒక నైటీలో ఉన్న ఒక మహిళ, దళిత మహిళని, ఒక ఎంపీటీసీని చీర మార్చుకొని వస్తారని చెప్పి ఆమె బతిమలాడుతున్నా కూడా ఒక మహిళా కానిస్టేబుల్ లేకోకుండా మీరంతా పురుషులు ఏ విధంగా ఆమెని లాక్కెళ్ళి ఒక వ్యాన్లో పడేస్తారు? మీరు మహిళా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రకటించండి. నిన్నటి రోజు మా మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ నడి రోడ్డు మీద మా కార్యకర్త యాక్సిడెంట్లో గాయపడితే పరామర్శించడానికి వెళ్ళి వస్తున్న సమయంలో నడి రోడ్డు మీద మహిళని. అందరికీ నమస్కారం. ముందుగా మొన్న జరిగిన అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ గారికి ఫస్ట్ ఆయనకి ఆత్మశాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆత్మశాంతి కలగాలని తెలియజేస్తూ ముందు అమరహై మురళీ నాయక్, అమరహై మురళీ నాయక్, అమరహై. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకనంటే నిన్న ఎక్స్ మినిస్టర్ చిలుకూరుపేట సమన్వయకర్త అయిన ఇన్ఛార్జ్ అయిన మన విడుదల రజని గారికి ఒక సిఐ ఏ విధంగా అనేది మనం అంతా వీడియోలో చూసాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా మహిళలపై దారుణంగా అర్ధరాత్రి అయితేనేమి ఏ టైం అయితేనేమి లేకోకుండా, ఒక ఆడ మగ లేకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడిగడుతుందో చూస్తున్నాం. అదే మా మహిళల పైన, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై టార్గెట్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తాము. రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సుబ్బనాయుడు మహిళలపై